ఏదేమైనప్పటికీ అమర్ గారు ముందుగా మీరు చెప్పండి, ఏమిటి ఇంత అరాచకం? తెలంగాణలో శాసనసభ ఎన్నికలు చూసాం, అక్కడ ఇంత అరాచకం, ఇంత నీచంగా ప్రతిపక్షాలు, ఏ ప్రతిపక్షమైనా కానీ, ఏ రాజకీయ పక్షమైనా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ ఇలా అన్యాయంగా ప్రచారం చేశాయా? ఏపీలో ఎందుకు ఇంత ఘోరంగా జరుగుతున్నాయి? శ్రీనివాసరావు గారు, సుందరరామ శాస్త్రి గారు, విజయబాబు గారు, సునీల్ కుమార్ గారు వీళ్ళంతా న్యాయ శాస్త్రం చదువుకున్న వాళ్ళు, చట్టాల గురించి చెప్పగలరు. నేను చెప్పగలిగింది ఏమిటి అని అంటే, ఇవాళ పొద్దున్నే ఈనాడు చదివినాను నేను, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. అందులో ఒక విజయనగరం నుంచి ఒక పేరు, శ్రీకాకుళం నుంచి ఒక పేరు, కర్నూలు నుంచి ఒక పేరు, ఇట్లా ఒక 4 పేర్లు చెప్పి వీళ్ళ భూములు లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినారు. ఇది ఏం జరుగుతున్నదంటే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఎవరికి ఓట్లు పడబోతున్నాయి అనేది అర్థమైపోతున్నది వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ డెస్పరేట్ అటెంప్ట్ చూస్తున్నాడు. వాళ్ళు ఏం చేసినారు, కొంతకాలం వాలంటీర్ల మీద నడిపించినారు. ఈ వాలంటీర్ల వల్ల ఇది జరుగుతున్నది, ఈ వాలంటీర్ల ఆడపిల్లల్ని మాయం చేస్తున్నారు, 30,000 మంది స్త్రీలు మాయమైపోయినారని, తర్వాత ఇళ్లకు పోయి తలుపులు కొడతారు, రాజకీయాలు. అది నడవలేదు ప్రజల దగ్గర. ఆ తర్వాత పెన్షన్ల దగ్గరికి వచ్చినారు, అది బూమరాంగ్ అయింది. ఇవన్నీ అయ్యేసరికి ఏదో ఒకటి కొత్త. ఇప్పుడు 2 రోజుల క్రితం వాళ్ళకు మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కూడా ఎవరిని పెద్దగా ఆకర్షించే పరిస్థితి లేదు. సో ఏదో ఒక వివాదం రేపి ఇది చేయాలి. ఇవాళ ఏమవుతున్నది, 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన 1,75,571 కోట్లు వ్యవసాయానికి, రైతులకు అందజేసినాడు. ఆయన రైతుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల అద్భుతమైన ఇది ఉన్నది. తర్వాత వర్షాలు పడవు. సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎప్పుడూ వర్షాలు పడవు. అది మనం 1995 నుంచి కూడా చూసినాం, రిపోర్టింగ్లో ఉండి కూడా చూసినాము. రాజశేఖర రెడ్డి గారు జోక్ చేస్తూ ఉండేవాడు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే వర్షాలు పడతాయి, చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తాడేమో అని భయపడే వర్షాలు పారిపోయినాయి, ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. ఇది అట్లా పెడితే నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్. ఏంటంటే ఇవాళ ఇంత యాగి చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతున్నారు, లోకేష్ పబ్లిక్ రాధాకృష్ణ, వాళ్ళేమో మీడియాలో తెలిసి కూడా నా ఇది ఏమిటంటే సార్, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఈ మీడియా సంస్థలకు కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫైన్, రేపు మోదీ వస్తున్నారు, మోదీతో చెప్పించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు అని మోదీతో. ఎందుకంటే మీరు కూటమి కదా, మీరు 3 కలిసి పోటీ చేస్తున్నారు కదా, మీ కూటమి యొక్క మేనిఫెస్టోలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం రాగానే చెప్పినారు కదా, కాబట్టి రేపు మోదీతో చెప్పించండి. సో మోదీతో చెప్పి ఆయనతో మాట్లాడే సంబంధం లేదు, చంద్రబాబు స్టేట్ గవర్నమెంట్ చేసిందని. ఒకటి మోదీ చెప్పాలి ఏమిటంటే ల్యాండ్ వీళ్ళు ఏం చేయాలంటే, మోదీ గారు వచ్చినప్పుడు మోదీ గారి సమక్షంలో, ఇగో సార్ మేము కూటమికి తరఫున పెట్టిన మేనిఫెస్టోలో ఈ పాయింట్ పెట్టినాము, రేపు మన కూటమి అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లో ఈ యాక్ట్ని రద్దు చేస్తాం అనుకుంటున్నాం, మీరు కూడా మాట్లాడండి అని చెప్పాలి. ఆ ధైర్యం లేదనుకోండి, పురంధేశ్వరితో మాట్లాడించండి కనీసం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కదా ఆవిడతోటైనా, ఎస్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏదైతే మాట్లాడుతున్నారో, రాత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మొత్తం భూములన్నీ కూడా ఆయన పేరు మీద రాయించి ఆయన ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాలేదు. ఇంత భూమిని ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తాడో నాకు అర్థం కాలేదు అని అంటున్నారు కదా. పురంధేశ్వర్తో చెప్పించాం, పురంధేశ్వర్ గారైనా మాట్లాడాలి కదా, బీజేపీ నాయకులు ఎవరైనా మాట్లాడాలి కదా. ఎందుకు పురంధరేశ్వర గారు ఆల్రెడీ టీడీపీతో పొత్తు లేకముందు ఒక ప్రకటన ఇచ్చారు, టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ కేంద్రం టైటిల్ యాక్ట్ దీనివల్ల మేలు జరుగుతుంది అని ఆ రోజు అన్నారు. ఇప్పుడు మాట్లాడారు, ఆ రోజు అన్నారు, ఇప్పుడు పొత్తుల్లో ఉన్నారు కదా, ఇప్పుడు కూటమిలో ఉన్నారు, మాట్లాడాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడకపోవడానికి, సైలెంట్గా ఉండడానికి కారణం అదే. ఏమిటంటే అది వాళ్ళు ఐవైఆర్ కృష్ణారావు గారు ఐవైఆర్ కృష్ణారావు గారు బీజేపీలో ఉన్నారు కానీ ఆయన స్వతంత్రంగా మాట్లాడగలిగిన ఇది ఉన్నవాడు. ఎందుకంటే ఆయనకేమి పొలిటికల్ ఇవి ఉన్నవాడు కాదు. ఆయన పొలిటికల్గా పోయి పోటీ చేయడము, ఇది చేయడం అట్లా ఉన్నవాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. అది కానీ అనేది బీజేపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఇవాళ పోటీలో ఉన్నారు, సీఎం రమేష్ పోటీ చేస్తున్నాడు కదా, సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడు కదా, పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళంతా జనాల్లోకి రైతుల దగ్గర పోయి చెప్పమనండి.
అయ్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు జగన్, అది తప్పు అని చెప్పాలి. అదే చెప్పట్లేదు, ముస్లిం రిజర్వేషన్ గురించి కూడా ముస్లిం చెప్పట్లేదు. రిజర్వేషన్ల మీద కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కానీ చంద్రబాబు నాయుడు ఒకటి మాట్లాడతాడు, సెంటర్ ఒకటి చెప్తుంది, పురంధేశ్వరి మాట్లాడరు, వారు సైలెంట్గా ఉంటారు. బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. నేనేమంటున్నా అంటే కూటమి అన్నప్పుడు ఒక కామన్ ఎజెండా ఉంటుంది, కామన్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఉంటే జాతీయ స్థాయిలో ఒక ప్రణాళిక రిలీజ్ చేసినప్పుడు ఎన్నికల ప్రణాళిక, అదే జాతీయ పార్టీ ఒక రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే అక్కడున్న స్థానిక సమస్యల కోసం అని చెప్పి అనుబంధ ప్రణాళిక ఇవ్వచ్చు. కూటమిగా ఏర్పడినప్పుడు 3 పార్టీలు కూర్చొని అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ప్రణాళిక తీసుకురావాలి కదా. ఇందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తా అని కూటమి ప్రణాళికలో పెట్టిన దాంతో బీజేపీ సమ్మతిస్తున్నదా, ఏకీభవిస్తున్నదా లేదా అనేది బీజేపీ నాయకులే. నేను మీడియాకి రిక్వెస్ట్ చేశాను, మీడియా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, టీవీ5 అవి కాదు, ఇతర మీడియా రెగ్యులర్గా వస్తున్న మీడియా సంస్థలు, టీవీ ఛానల్ కానీ పేపర్లు కానీ అడిగిందంటే జర్నలిస్టులకు నా విజ్ఞప్తి ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించినా, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎక్కడ కనిపించినా బీజేపీ వాళ్ళ దగ్గర పోయి మైక్ పెట్టండి, అడగండి ఏమిటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. కాదు సార్, మీరు ఇంత సీనియర్ అమాయకంగా అడుగుతున్నారు. ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అడగనిస్తారా, అడుగుతారా? అడగాలి కదా. పైగా వాళ్ళే అబద్ధాలు రాసేస్తున్నారు కదా. నా ప్రశ్న ఏమంటే, కేవలం ఈ సైబర్ సెల్ వాళ్ళు కేవలం ఆ ఫోన్ చేసిన వాళ్ళని వాళ్ళకే పరిమితం చేస్తారా? పచ్చి అబద్ధాలు ప్రసంగించిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే పచ్చి అబద్ధాలు రాసిన రామోజీరావు, రాధాకృష్ణ, ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా వద్దా? శ్రీనివాసరావు గారు, IVRS కాల్స్ లో ఉన్న కంటెంట్ ఏమిటి? సేమ్ కంటెంట్ చంద్రబాబు మాట్లాడుతున్నాడు, పవన్ వాళ్ళ మీద కూడా కేసులు నేను అనేది అదే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, పత్రికలు రాస్తున్నాయి, పత్రికలు సొంతంగా కూడా రాస్తున్నాయి. నేను అనేది అదే. ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉండాలి, వీళ్ళందరి మీద కూడా లీగల్ చర్యలు ఉండాలి. రైట్.